నేడు రాములూరి లగ్గం అంగరంగ వైభవంగా జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఆనాడు రామరాజ్యంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా సుభిక్షంగా గడిపారు. రాముల వారి పెళ్లికి దేశం నలుమూలల నుంచి భారీగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చారు. భద్రాచలం చేరుకున్నారు. తానిషా శాసనాన్ని అనుసరించి స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు రాముల వారి పాలనలో పేద ప్రజలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారో ఈనాడు పేద ప్రజలు 3 పూట్ల కడుపు నిండా తింటూ అంతే సంతోషంగా ఉన్నారు. ఏ పేదవాడు ఆకలితో బాధపడకూడదని 3 పూట్ల వారు కూడా కడుపు నిండా భోంచేయాలంటూ సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చారు మన రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో కడుపులో చల్ల కలగకుండా సన్నబియ్యం తింటూ 500 రూపాయలకే గ్యాస్ బండ లభించడంతో హాయిగా ఉచిత బస్సులో మహిళలంతా కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ లభించడం పూర్తిగా కూడా ప్రతి పేదవాడి కళలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రతి పేదవాడి కళలో ఆనందం నింపేలా రామరాజ్యానికి ధీటుగా ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన జరుగుతుంది.